ఆ ఆత్మ ఎలాంటిదో దాని అడ్రస్ ఉపనిషత్తులు చెబుతాయి, విను. అసలు నువ్వు శ్రవణం చేయలే. శ్రవణం చేయకుండా నా దగ్గర ఉన్నది ఆత్మే కదా అనుకుంటున్నావు. నీ ఆత్మ నకిలీ. అసలైన ఆత్మస్వరూపాన్ని వర్ణిస్తున్నాం. వేదాంత వేద్యం, ఉపనిషత్తుల ద్వారా గ్రహించవలసిన ఆత్మ అది ఎలా ఉంటుందండి? ఎలాగా? అశనాయాది అతీతం, దానికి ఆకలి దప్పులు లేవు. తర్వాత అపేత బ్రహ్మక్షత్రాది భేదం, వర్ణాశ్రమ ధర్మాలు ఎగిరిపోతున్నాయి. ఇప్పుడు ఒక్క క్షణంలో ఎగిరిపోతున్నాయి. నేను చెప్పే ఆత్మ ఎలాంటిదో తెలుసా? అది బ్రహ్మచారి కాదు, అది గృహస్థుడు కాదు, అది బ్రాహ్మణుడు కాదు, అది క్షత్రియుడు కాదు, అది ప్రత్యేగాత్మ. నమస్కారం చేయొద్దటండి. మొత్తం ప్రపంచం ఈ మాటకు రుణపడి ఉన్నామండి మనం. అపేత బ్రహ్మక్షత్రాది భేదం, బ్రహ్మక్షత్ర వైశ్య శూద్రాది భేదము లేనటువంటి ఆత్మ మేము చెప్పటం. అసంసారి, అస్సలు ఈ నామరూప క్రియాలనేటువంటి సంసారంతో దానికి సంబంధమే లేదండి. ఆకాశంలాగా పరమ పవిత్రం, పరిశుద్ధం, సర్వవ్యాపకం. అలాంటి ఆత్మ చైతన్యాన్ని నీ మోఘం నీకెప్పుడు తెలుసురా? యజ్ఞాలు యాగాలు చేయలేక చూస్తున్నావు. నీకు ఆత్మస్వరూపమే తెలిస్తే ఈ పని పెట్టుకుంటావట్రా దుర్మార్గుడా. అలాంటి ఆత్మతత్వం నువ్వు పట్టుకోవడానికి యజ్ఞం చేస్తానంటావు, తపస్సు చేస్తానంటావు, జపం చేస్తానంటావు, తీర్థయాత్రలకు పోతానంటావు, పుష్కరాల్లో స్నానం చేస్తానంటావు. సిగ్గు లేకపోతే సరే. ఏమండి చెయ్యకూడదా? అనుపయోగాత్, వాటి వల్ల ఉపయోగం లేదు. అధికార విరోధాచ్య, అర్హతే లేదు నీకు అసలు నన్ను అడిగితే. ఆత్మను పట్టుకొని ఈ పని చేస్తానంటావు ఏమిటి? ఈ పని చేస్తే దానికి ఏం ఉపయోగపడుతుంది?